మీలో విమానాన్ని చూసారా ఎవరన్నా? విమానం, ఏరోప్లేన్ చూసారా? చూశారు, వెరీ గుడ్. చాలామందిని చూసాం. ఎవరైనా ప్రయాణం చేశారా? కొంతమంది ప్రయాణం చేశారు, అందరూ కాకపోయినా కానీ కొంతమంది ప్రయాణం చేశారు. హెలికాప్టర్ చూసారా? హెలికాప్టర్, దానిలో ప్రయాణం చేశారా? లేదు. హెలికాప్టర్లో చాలా తక్కువ మంది ప్రయాణం చేసి ఉండవచ్చు, అవకాశం దొరకదు. అయితే ఎందుకు వీటి గురించి చెప్తున్నానంటే ఒక విషయం ఉంది. విమానానికి కాదు కానీ హెలికాప్టర్కి జీసస్ బోల్ట్, జీసస్ నట్ అని ఒక నట్ ఉంటుంది, ఒక బోల్ట్ ఉంటుంది. హెలికాప్టర్ పైన ఫ్యాన్ ఉంటుంది కదండి, రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలకి ఒక రాడ్ ఉంటుంది, ఆ రెక్కలను అలా నిలబెట్టడానికి. ఆ రెక్కల పైన టైట్గా బిగించటానికి, ఊడిపోకుండా దాని మీద ఒక బోల్ట్ ఉంటుంది, ఒక నట్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే జీసస్ బోల్ట్, జీసస్ నట్ అంటారు. నేను చెప్పేది సైంటిఫిక్, కల్లిబొల్లి కబుర్లు కాదు. ప్రతి హెలికాప్టర్కి కూడా పైన రెక్కలు ఉంటాయి కదా, 2-3 ప్రయాణం చేస్తారు. విమానంలోనైతే 50 నుంచి 700 మంది, బోయింగ్ విమానాలను అయితే ఇంకా 1000 మందికి పైగా ప్రయాణం చేస్తారు. కానీ హెలికాప్టర్ గురించి నేను మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? ఆ హెలికాప్టర్కి పైన రెక్కలు ఉంటాయి కదా, తిరుగుతూ ఉంటే అది ఆ వంతున లేస్తుంది. విమానం అయితే చాలా దూరం వెళ్ళిన తర్వాత లేస్తుంది, పెద్దదే కాబట్టి. ఈ హెలికాప్టర్కి పైన తిరిగే రెక్కలని ఊడిపోకుండా గట్టిగా బంధించి ఉండడానికి దానికి పైన ఒక రాడ్డు, ఆ రాడ్డు పైన రెక్కలు, ఆ రెక్కల పైన పెద్ద బోల్ట్ ఉంటుంది అన్నమాట, గట్టిగా బిగించేది. మీరు వెళ్ళి ఫోన్లో జీసస్ నట్, జీసస్ బోల్ట్ అంటే వెంటనే ఈ ఫోటోలు వస్తాయి అన్నమాట. దాని పేరే జీసస్ నట్, జీసస్ బోల్ట్. నట్లు బోల్ట్లు ఉంటాయి కదండి, దాని పేరే జీసస్ నట్, జీసస్ బోల్ట్. అసలు దానికి ఆ పేరు ఎట్టొచ్చింది అంటే, ఆర్మీలో, సైన్యంలో ఉండేటువంటి వాళ్ళు యుద్ధానికి వెళుతూ ఎక్కువగా ఈ హెలికాప్టర్స్ వాడుతూ ఉంటారు, హూపర్స్ అంటారు, వీటిని వాడుతూ ఉంటారు. వాళ్ళకి కొన్ని ప్రమాదాలు జరిగినాయి. ఈ హెలికాప్టర్లో వెళుతున్నప్పుడు ఆ రెక్కలు ఊడిపోయి, అర్థమవుతుందా? ఆ రెక్కలు ఊడిపోతే ఎమ్మటే పడిపోద్దండి, హెలికాప్టర్ పడిపోద్ది, కాలిపోద్దండి, చచ్చిపోతారు అందులో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అది ఊడిపోకుండా గట్టిగా బలమైనటువంటి, దృఢమైనటువంటి నట్టుని, బోల్టుని కనిపెట్టి ఏమన్నారంటే, ఒకవేళ ఈ నట్టు నుండి, ఈ బోల్ట్ నుండి ఊడిపోతే ఇంకెవరో బ్రతకరు కాబట్టి దీని పేరు ఏంటి? జీసస్ బోల్ట్, జీసస్ నట్. ఎందుకంటే మనము కూడా యేసు ప్రభువు నుండి ఊడిపోయినట్లయితే, ఏ విధముగా ఆ విమానానికి, ఆ హెలికాప్టర్కి ఉన్నటువంటి ఆ బోల్ట్ ఊడిపోతే ఆ విమానం పడిపోయి నాశనం అయిపోతుందో, అదేవిధంగా మనం కూడా యేసు ప్రభు అనేటువంటి ఆ నట్టు నుండి, ఆ యేసు ప్రభువు నుండి మనం ఊడిపోతే, తెగిపోతే, కట్ చేయబడితే, యేసు ప్రభు నుండి దూరం అయిపోతే మనము కూడా ఏమైపోతాం? ఆత్మీయంగా నశించిపోతాం. చాలా చక్కని అర్థం కదండి, చాలా సుందరమైన అర్థం. ఆ జీసస్ నట్, జీసస్ బోల్ట్ ఈ రోజున మనకి చాలా గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఆ నట్టు ఊడిపోతుందో ఆ విమానం పడిపోతుంది. మన జీవితంలో కూడా యేసు ప్రభువు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే యేసు ప్రభు నుండి దూరం అయిపోతామో, విడిపోతామో, మనం కూడా ఆత్మీయంగా ఏం చేస్తాం? నశించిపోతాం. యేసు ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయాన్ని పలికిన తర్వాత నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేస్తాడు. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తిరించి సరిచేయును. జాగ్రత్తగా వినండి, ఇక్కడ అందరూ వినండి. ప్రభు ఏమంటున్నాడంటే, ద్రాక్ష చెట్టు గురించి మాట్లాడుతూ ద్రాక్ష చెట్టుని 2 రకాలుగా కత్తిరిస్తారు. ఎన్ని రకాలు కత్తిరిస్తారు?
రెండు రకాలుగా కత్తిరిస్తారు. మొదటి రకం ఏంటంటే కట్ చేసి బయట పడవేసి నిప్పులో పడవేయటం. రెండో రకం ఏంటంటే కట్ చేస్తారు, కొంచెం ఆ యొక్క ఏం జరుగుతుంది, ఆ చెట్టు ఇంకా ఎక్కువగా ఎదుగుతుంది. మీకు అందరికీ తెలుసా, ఏదైనా కానీ ఒక చెట్టు చాలా కోసుగా సన్నగా పెరుగుతుందానికి ఏం చేస్తారు, దాని చివరిని ఏం చేస్తారు, విరిచేస్తారు. విరిచినప్పుడు ఏమవుతాయి, ఇంకా ఎక్కువ కొమ్మలు వస్తాయి అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉందో. దాన్ని చంపివేయటానికి విరవ్వండి. ఆ వేప చెట్టు అలా సన్నగా ఎదుగుతూ ఉందానికి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది అనుకో, ఏమైంది, గాలి వచ్చినట్టు టప్ మన పడిపోతే చచ్చిపోద్ది, అంతే కదా. అలా కాకుండా కొంచెం ఎత్తైన తర్వాత దాన్ని విరిసామనుకో, విరిస్తే అప్పటి వరకు ఒకటే కొమ్మ బయటికి వెళుతుంది కదా, అప్పుడు ఏం చేస్తుందంటే దానికి చాలా కొమ్మలు వస్తాయి. చాలా సుందరంగా ఒక బుట్టలాగా తయారవుతుందండి, చాలా సువిశాలంగా తయారవుతుందండి. కాబట్టి యేసుప్రభు ఏమంటున్నాడంటే ద్రాక్ష చెట్టుని రెండు రకాలుగా కత్తిరిస్తారు. మొదటి రకం ఏమిటి అంటే ఫలించకపోతే, ఫలాలు ఇవ్వకపోతే దాన్ని కత్తిరించి ఆ కొమ్మని ఏం చేస్తారు, నిప్పులో పడవేస్తారు. రెండవ రకం కత్తిరింపు ఉంది. దేన్నది? అది నిప్పులో కాల్చివేయటం కోసం కాదు, అది ఇంకా ఎక్కువగా మంచిగా పెరగాలని, ఇంకా సుందరంగా ఉండాలని, అందంగా ఉండాలని, ఇంకా ఎక్కువ ఫలాలు ఇవ్వాలని. నేను తేలప్రోలు విచారణలో పనిచేస్తుండగా వీరవల్లి అనే గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక రోజున ఒకళ్ళ ఇంటిలో, గుర్తురాట్ల వాళ్ళ ఇంటి పేరు నాకు, వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ఎదురుగా ఏదో మొద్దులాగా పెరుగుతూ ఉంది. ఆ పందిరి మీదకి అప్పుడు ఆకులు లేవు అసలు, అలా ఉన్నాయన్నమాట, పాకి ఉన్నాయి. దాన్నంతా కట్ చేసి ఉంచారు. ఏంటిది ఈ చెట్టు అన్నాను, నాకు అర్థం కాక. నేను అది చాలా కాలం క్రితం, ఇది ద్రాక్ష చెట్టు అండి, మీకు తెలియదా అన్నారు. ఏం చెట్టు అంట? ద్రాక్ష చెట్టు. మరి ఎందుకు దాన్ని అలా కట్ చేశారంటే వాళ్ళు నాకు వివరించారండి. జాగ్రత్తగా వినండి. ఏమన్నారంటే, ఫాదర్ గారండి, ఇది ఆల్రెడీ కాయలు కాసేసింది, గుత్తులు వచ్చాయి, ద్రాక్ష గుత్తులు వచ్చాయి, ఫలాలు వచ్చాయి. ఆ పెరిగినప్పుడు, ఆ పుష్పించి కాయలు కాసిన తర్వాత, గుత్తులు వచ్చిన తర్వాత వాటిని మనం కట్ చేయకపోతే, ఆ తీగను మనం కట్ చేయకపోతే ఏమవుద్దంటే అది నిదానంగా ఎండిపోయి మరలా వర్షాలు పడ్డప్పుడు అక్కడ ఫంగస్ అనేది ఏర్పడుతుందంట. ఆ తరువాత దాన్ని కట్ చేయకపోతే దాని తర్వాత వచ్చేటువంటి ఆ ఫలాలు కూడా మంచిగా ఉండవట, శ్రేష్టంగా ఉండవంటండి. కాబట్టి దాన్ని కట్ చేయాలి ఫాదర్ గారని అని చెప్పారు. కాబట్టి మన జీవితంలో కూడా యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి, నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన కత్తిరించి పారవేస్తారు. ఫలించకపోతే, ఫలాలు లేకపోతే. ఇక్కడ మన విచారణలో, మన ఈ ప్రాంతంలో కొన్ని మామిడి చెట్లు ఉన్నాయి, అవును కదా, ఉన్నాయా లేవా? ఒకవేళ ఒక చెట్టు 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, చిన్న పిత్త పిరిక కూడా కాయటం లేదు, చిన్న పింద కూడా కాయటం లేదు. ఏం చేస్తారండి మీరు? నరికేస్తాం కదా, నరికేస్తారా లేదా? అంతే. వెరీ సింపుల్ అండి. ఫలించకపోతే ఏం చేస్తాం మనం? నరికేస్తాం. అలాగనే ప్రభు అంటున్నాడు, ఫలించకపోతే నేను కూడా ఏం చేస్తాను? నరికి వేస్తాడు పరలోక తండ్రి నా నుండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ద్రాక్ష చెట్టుకి, జాగ్రత్తగా వినండి దయచేసి, ద్రాక్ష చెట్టుకి ఒక్క తీగ మాత్రమే ఉండదండి, చాలా తీగలు ఉంటాయి, అవునా కాదా? ఒకవైపున కొన్ని ఉంటాయి, ఒకవైపున కొన్ని ఉంటాయి, మరొక వైపున కొన్ని ఉంటాయి, చాలా ఆకులు ఉంటాయి, చాలా కొమ్మలు రెమ్మలు ఉంటాయి, చాలా తీగలు ఉంటాయి.
ఏం తెలుస్తుంది దీని ద్వారా మనకి? క్రైస్తవులమైన మనం ఒంటరి వారము కాదు. అర్థమైందా? క్రైస్తవులమైన మనం ఒంటరి వారము కాదు. క్రీస్తు జ్ఞాన శరీరము. ఇన్ ద స్పిరిచువల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, also the body of Christ, that is called church, we are not alone, we are all together, we are all together. మనందరము కూడా ఆ సంఘమనే, ఆ శ్రీసభ అనేటువంటి ఆ శ్రీసభ చర్చిలో మనం ఐక్యముగా ఉండాలి. మీకందరికీ ఒక మాట ప్రభు ఏమంటున్నాడు? నేను ద్రాక్షావల్లిని, మీరందరేంటి? మనమందరేంటి? తీగలు, కొమ్మలు, రెమ్మలు. యేసు ప్రభు ద్రాక్షావల్లి. ఇప్పుడు నాకు చెప్పండి, యేసు ప్రభు అంటే ఎక్కడ మనకు కనబడతాడు? ఎక్కడ కనపడతాడు? యేసు ప్రభు ఏమంటున్నాడంటే నేను ద్రాక్ష చెట్టుని అంటున్నాడు. నేను ద్రాక్ష చెట్టుని అంటాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా నాతో పాటు ఆలోచించండి. ఈ ద్రాక్ష చెట్టు ఎవరో కాదు, ద చర్చ్, ద రోమన్ క్యాథలిక్ చర్చ్. క్రీస్తు శరీరము, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ చర్చ్. దీని గురించి మనం కొరింథీయులకు రాసిన లేఖలో మనం చాలా స్పష్టంగా చదువుకుంటాం ప్రియులారా. క్రీస్తు జ్ఞాన శరీరము. ఏ శరీరం అండి? క్రీస్తు జ్ఞాన శరీరం. అంటే మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ చెట్టు, ఈ ద్రాక్ష చెట్టు, ఈ ద్రాక్ష లత, ఈ ద్రాక్ష తీగ అనేటువంటిది ప్రియులారా ఎవరో కాదు కానీ ఆయన జ్ఞాన శరీరం అనేటువంటి శ్రీసభ. ఆయన జ్ఞాన శరీరం అనేటువంటి శ్రీసభ అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మనము ఆయనలో ఐక్యమై ఉండాలి. శ్రీసభతో, సంఘముతో ఐక్యమై ఉండటానికి ప్రయత్నము చేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి దయచేసి. క్రీస్తు ప్రభు అంటే పెక్కు అవయవములు కలిగినటువంటి ఒక్క శరీరం లాంటి వాడు. జాగ్రత్తగా వినండి. యేసుప్రభు అంటున్నాడు, యేసుప్రభు అంటే ఎటువంటి వాడట? క్రీస్తు ప్రభువు పెక్కు అవయవాలు కలిగినటువంటి ఒకే శరీరము. ఎన్ని శరీరాలండి? కానీ అవయవాలు ఎన్ని? చాలా ఉన్నాయి. అలాగని ద్రాక్ష చెట్టు ఒకటే. ఎవరా ద్రాక్ష చెట్టు? యేసు ప్రభు. అలాగని కొమ్మలు, రెమ్మలు చాలా ఉన్నాయి. ఎవరా రెమ్మలు? మనందరం. యేసు ప్రభు శరీరం ఎవరు? ఆయన. కానీ ఆయన అవయవాలు ఎవరు? మనందరము కూడా. అంటే ఈ సాదృశ్యాన్ని చూడండి. ఇక్కడ ద్రాక్ష చెట్టు ఉంది. ఈ ద్రాక్ష చెట్టు చుట్టూ కూడా చాలా కొమ్మలు, రెమ్మలు ఉన్నాయి, ఫలిస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. ఇక్కడ క్రీస్తు జ్ఞాన శరీరం ఉంది. ఈ జ్ఞాన శరీరానికి చాలా అవయవాలు ఉన్నాయి. సరిపోయింది అక్కడ పోలిక? అర్థమవుతుందా? అంటే ఈ ద్రాక్ష చెట్టుని మనం శ్రీసభతో పోల్చుకోవాలి. శ్రీసభతో పోల్చుకోవాలి. ఎవరైతే ఈ చెట్టుతో ఉండరో, అర్థమవుతుందా? ఈ చెట్టుతో ఉండరో వాళ్ళు ఫలించలేరు. ఫలిస్తారా? నరికేసిన ద్వారా ఫలిస్తుందా? అలాగని ఎవరైతే శ్రీసభతో ఉండరో, ద బాడీ కాల్డ్ ద చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ కాల్డ్ ద చర్చ్, వెన్ యు ఆర్ నాట్ యునైటెడ్ విత్ ద చర్చ్, వెన్ యు ఆర్ నాట్ వన్ విత్ ద చర్చ్, మనం శ్రీసభతో ఐక్యమై ఉండకపోతే, అంటి పెట్టుకొని ఉండకపోతే మనం కూడా ఫలించలేము. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ఈరోజు చెప్పిన మాటలు చాలా లోతైనటువంటివి. పైపైన చదువుకుంటా వెళ్ళకూడదు. పైపైన చదువుకుంటా వెళ్ళకూడదు. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఏ ద్రాక్షావల్లి అంట? నిజమైన ద్రాక్షావల్లి. అబద్ధమైన ద్రాక్షావల్లి కూడా ఉంటుందా? ఉండొచ్చు కదా. అవును. ఇవన్నీ కూడా కల్తీలు ఎక్కువైపోయినాయి ఈ రోజున. కల్తీ, డూప్లికేట్. ఏంటివండి? డూప్లికేట్. అన్నీ డూప్లికేట్లే. మార్కెట్లో వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన డూప్లికేట్లు ఎక్కువైపోయారు. డూప్లికేట్ గాళ్ళు కూడా ఎక్కువైపోయారు. డూప్లికేట్, డూబులు.
ఇప్పుడు రాజకీయ ఎలక్షన్లు కదండి, డూబులు ఏంది, మోడీ బొమ్మని తీసుకొని మొహాన్ని పెట్టుకుంటారు, మాస్క్. డూప్లికేట్ మోడీలు చాలామంది వస్తారు. అంటే నేను అసలు మోడీ గారి గురించి అంటలేదండి, నేను అనేది ఈ మాస్క్ పెట్టుకుంటారు చాలామంది కదా. క్రిస్మస్ తాతలు చాలామంది వస్తారు కదా క్రిస్మస్ పండగకి, డూప్లికేట్ తాతలు చాలామంది వస్తారు. ప్రభు ఏమంటున్నారంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని. బైబిల్ గ్రంథంలో ద్రాక్ష చెట్టు గురించి చాలా చోట్ల రాశారు. ఎందుకని? ఇశ్రాయేలు ప్రజలకి అది అలవాటైన పంట. ఇశ్రాయేలు దేశంలో ఆ కాలంలో ఎక్కువగా పండించే పంట ద్రాక్ష పంట. ఒకసారి మీరు 2-3 వాక్యాలు చదవటానికి ప్రయత్నం చేయండి. కీర్తన 80వ కీర్తన 7వ వచనం నుంచి చదువుకుందాం. 80వ కీర్తన 7వ వచనం నుంచి. సర్వశక్తిమంతుడైన దేవ, మమ్ము ఉద్ధరింపుము, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదేవేని మేము రక్షణమును బడయుదము. ఐగుప్తు నుండి నీవొక ద్రాక్ష తీగను కొనివచ్చితివి. అన్యజాతులను వెళ్ళగొట్టి వారి దేశమున దానిని నాటితివి. ప్రియులారా, ఎంత చక్కని మాటలండి. ఏమంటున్నాడు కీర్తనాకారుడు? దేవా, ఐగుప్తు నుండి నువ్వు ఒక ద్రాక్ష తీగను తీసుకొని వచ్చితివి, ద్రాక్ష చెట్టును తీసుకొని వచ్చితివి. ఈ కనాను దేశములో, ఈ వాగ్దాన భూమిలో అన్యజాతులను వెళ్ళగొట్టి ఈ ద్రాక్ష చెట్టును అక్కడ నాటితివి. అంటే ఎవరు ఈ ద్రాక్ష చెట్టు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరండి? ఐగుప్తు నుండి ఎవరిని తెచ్చాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలని ద్రాక్ష చెట్టుతో పోలుస్తున్నాడు కీర్తనాకారుడు అనేటి దావీదు. ఏమంటున్నాడు? అయ్యా, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వచ్చి వారిని ఈ వాగ్దాన భూమిలో, ఈ కానాను భూమిలో ఆ చెట్టు అనేటువంటి ద్రాక్ష శ్రేష్టమైన చెట్టును తీసుకొని వచ్చి ఇక్కడ నాటితివి. నాటినప్పుడు ఏం జరిగిందట? ఆ తీగ పెరుగుటకు నేలను సరిచేసితివి. దేవుడు ఏం చేశాడంట? నేలని పంటలేస్తారు కదండి, సరిచేయకుండా, దున్నకుండా, పిచ్చి చెట్లు వేరేయకుండా పంటనేస్తే ఏమైపోద్ది? పంట పైకి వస్తుందా? దేవుడు ఏం చేశాడట? ఇశ్రాయేలు అనే ద్రాక్ష చెట్టును నాటే ముందుగా అదంతా కూడా శుభ్రం చేశాడంటండి. ప్రభు చూడు ఎంత కష్టపడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల కోసం, ఎంత ప్రేమతో తీసుకొని వచ్చాడు చూడండి వాళ్ళని. ఏమంటున్నాడు? ఆ తీగ పెరుగుటకు నేలను సరిచేసితివి, అది వేరుపారి నేలయందు అంతటా అల్లుకొన్నది. చూడండి, బాగా పెరిగిందంట ఇశ్రాయేలు అనేటువంటిది. దాని నీడ కొండలను కప్పెను, దాని కొమ్మలు ఉన్నతములైన దేవదారుల మీదకి ఎగబరాసెను. కాబట్టి ప్రియులారా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను దేనితో పోలుస్తున్నారండి? దేనితో పోలుస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలని? ద్రాక్ష చెట్టుతో పోలుస్తున్నారు. ఆ తర్వాత 13వ వచనాన్ని చదువమ్మా. అడవి పందులు దానిని కాళ్లతో త్రెక్కివేయును, వన్యమృగములు దానిని తినివేయును. ఏం చేశాడట దేవుడు? ఆ ద్రాక్ష చెట్టును, ఇజ్రాయేలు అనే ద్రాక్ష చెట్టును ఏం చేశాడు? కాపాడటానికి దాని చుట్టూ గోడలు కట్టాడట, తీగలు వేశాడట, కంచె వేశాడట కాపాడటానికి. ఇశ్రాయేలు అనే ద్రాక్ష చెట్టు అండి. పాత నిబంధన అంతట్లో కూడా ద్రాక్ష తీగ అంటే ఇశ్రాయేలు ప్రజలను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీలో ఎవరైనా కానీ యెషయా గ్రంథం 5వ అధ్యాయం తీసుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం నేను చదువుతాను. 1వ వచనం నుంచి, కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వినండి పిల్లలు. నేను నా స్నేహితునికి ఒక పాట పాడేదను, నా చెలికను గుర్చి అతని ద్రాక్ష తోటను గుర్చి పాడేదను. సారవంతమైన కొండపై నా మిత్రునికి ఒక ద్రాక్ష తోట కలదు. ఏం తోట ఉందంటండి? ద్రాక్ష తోట ఉందంటండి. అతడు ఆ తోటను త్రవ్వి రాళ్ళు వేరివేసి మేలైన ద్రాక్ష తీగలు నాటెను. ఆ తీగలు వేసే ముందు ఏం చేశాడంట? తోటని త్రవ్వాడు, రాళ్ళు వేరివేశాడు, పిచ్చి మొక్కలు పీకేశాడు, బాగు చేశాడు. బాగు చేశాడా లేదా? బాగు చేశాడు. ఆ మేలైన ద్రాక్ష తీగలు నాటాడు. ఎట్లాంటి తీగలండి? శ్రేష్టమైనటువంటి మంచి ద్రాక్ష తీగలు నాటాడు. తర్వాత
ఆ, బురుజు కట్టి ఆ, రసము తీయుటకు ఆ. తొట్టిని తొలిపించెను. బురుజు కట్టాడు, అదేవిధంగా తొట్టిని తొలిచాడు. ఆ, అతడు ద్రాక్ష పండ్ల కొరకు అతడు ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూచెను. ఎదురు చూచెను. కానీ ఆ తోట ఆ తోట పుల్లని కాయలు కాసెను. చూడండి పాపం, అంత కష్టపడితే ఎట్లాంటి కాయలు కాసిందండి? పుల్లని కాయలు. పుల్లని కాయలు అంటే ఇష్టమేనా మీకు? దేవుడికి ఇష్టం లేదు. పుల్లని కాయలు అంటే ఇక్కడ అర్థం చెడ్డ కాయలు, మంచి కాయలు కాదు అని అర్థం. ఆ తర్వాత చాలా ఉంటుందండి, మనకు అంత సమయం లేదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు అంటండి ఇశ్రాయేలు అనే చెట్టును తీసుకొని వచ్చి నాటి తోటను సరిచేసి బాగు చేస్తే ఆ తోట మంచి పండ్లు ఇచ్చిందా? లేదండి, చెడు పండ్లు ఇచ్చిందంటాడు. అదేవిధంగా ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం తీసుకుందాం. ఇవన్నీ కూడా ద్రాక్ష చెట్లను గురించి మాట్లాడతాయండి, ద్రాక్షాల గురించి మాట్లాడతాయండి, ద్రాక్ష లతలను గురించి మాట్లాడతాయండి. ఈ 2వ అధ్యాయంలో కూడా ప్రభువు ప్రియులారా ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక ద్రాక్ష చెట్టుగా పోలుస్తాడు. 21వ వచనాన్ని చదువుకుందాం. మంచి విత్తనం నుండి మొలకెత్తిన శ్రేష్టమైన ద్రాక్ష తీగనుగా నేను మిమ్మ నాటితని, కానీ మీరు ఇప్పుడు ఎలా తయారయ్యాడు? నిష్ప్రయోజనమైన పనికిరాని భ్రష్టజాతిగా, భ్రష్ట ద్రాక్షాలుగా మారిపోయారు. దేవుడు ఎలా చేశాడు? మంచి ద్రాక్షాలుగా నాటాడు. ఎలా నాటాడు? మంచి ద్రాక్షాలు నాటాడు. కానీ ఎలా తయారయ్యారు వాళ్ళు ఇప్పుడు? పాడైపోయినట్టు భ్రష్టజాతిగా తయారైపోయారు ఇజ్రాయేల్ ప్రజలు. పాడైపోయారు వాళ్ళు, చెడిపోయారు వాళ్ళు. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షావల్లిని. నిజమైన ద్రాక్షావల్లిని ఎందుకు అనాలి? అక్కడ డూప్లికేట్ ద్రాక్షావల్లి ఉంది. అక్కడ ఎవరు డూప్లికేట్ ద్రాక్షావల్లి? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళను కూడా దేవుడు నాటాడు, కానీ వాళ్ళు మంచి ఫలాలు ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి నేను అలా కాదు అంటున్నాడు యేసయ్య. యేసయ్య మంచి ద్రాక్షావల్లి. ఎవరు ఆయన కాపరి? ఆయన్ని వ్యవసాయదారుడు ఎవరు? పరలోక తండ్రి. ఆ చెట్టుకున్న కొమ్మలు రెమ్మలు ఎవరు? మనము. చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనం ఫలాలు ఇవ్వకపోతే మనల్ని కూడా ఏం చేస్తాడంట? కత్తిరించేస్తాడు. కత్తిరించి ఎక్కడ వేస్తాడంట? నిప్పులో పడవేస్తాడు. నిప్పుల్లో పడవేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మరొకసారి అక్కడ ఇంకొక మాటను చదువుకుందాం ప్రియులారా. ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి అని పలికి ఏమంటాడంటే ప్రియులారా, 6వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. ఒకళ్ళు చదవండి గట్టిగా. నా యందు నివసింపనివాడు. మైక్లో చదువుతున్నారు కదా. నా యందు నివసింపనివాడు తీగ వలె పారవేయబడి ఎండిపోతాడు. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పుల్లో వేసి తగలబెట్టుదురు. జాగ్రత్త. ఏమంటున్నాడండి ఇక్కడ? 2 విషయాలు మీకు చెప్పాలి. ఏంటంటే, మనం ఫలిస్తే యేసు ప్రభువుతో ఉంటాం, ఫలించకపోతే కత్తిరిస్తారు. నెంబర్ 2, యేసు ప్రభువుతో ఉంటే ఫలిస్తాం, యేసు ప్రభువుతో లేకపోతే ఫలించలేం. చూడండి, 2 అర్థాలు. 1, యేసు ప్రభువుతో ఉంటేనే ఫలిస్తాం, లేకపోతే ఫలించలేం. ఫలిస్తేనే యేసు ప్రభువుతో ఉంటాం, లేకపోతే యేసు ప్రభువుతో ఉండము. 2 కూడా రెసిప్రోకల్. ఇఫ్ యు ఆర్ విత్ ద లార్డ్ యూ విల్ బేర్ ఫ్రూట్. నెంబర్ 1. నెంబర్ 2 ఈస్ ఓన్లీ వెన్ యూ బేర్ ఫ్రూట్ యూ కెన్ బీ విత్ ద లార్డ్. అదర్వైజ్ యు ఆర్ నాట్ అలౌడ్ టు బేర్, యు ఆర్ నాట్ అలౌడ్ టు బీ విత్ ద లార్డ్. కాబట్టి మొదటిగా మనం చేయాల్సింది ఏమిటి అంటే ఆయనతో ఉండాలి. 2ది ఏంటంటే మనం ఫలించాలి. మీకందరికీ ఒక ప్రశ్న, ఆయనతో ఉండి ఫలించకుండా ఉండొచ్చా? కుదురుద్దా?
జాగ్రత్తగా వినండి మళ్ళొకసారి. ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ అండి, చాలా ట్రిక్కీ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. ఆయనతో ఉంటూనే ఫలించకుండా ఉండొచ్చా? యూదా ఇస్కారియోతు ఆయనతోటే ఉన్నాడు కదా, ఉన్నాడా లేడా? మరి ఫలించాడా? చచ్చాడు, పోయి కత్తిరించబడ్డాడు. ఏమయ్యాడు? కత్తిరించబడ్డాడు దేవుని వద్దనండి. యూదా ఇస్కారియోతు 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువుతోటే ఉన్నారు. మనలో చాలామంది క్రైస్తవులం నేను యేసు ప్రభువుతో ఉంటున్నానని చెప్పి వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. ఫలించటల్లా. ఏం చేయటల్లా? ఫలించటల్లా. వారి జీవితంలో సారము లేదండి, వారి జీవితంలో ఆత్మీయత లేదండి, వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధత లేదండి, దేవుడంటే భయము లేదండి, దేవుడంటే భక్తి లేదండి. ప్రభువులో ఉండాలి అంటే కాస్త నీళ్లు ఇక్కడ పోసి పితాపత్ర అనగానే అయిపోలా, లేకపోతే ఆ కాలంలోకి వెళ్ళి బుడిగి మనం 3 సార్లు మునగ్గానే అయిపోలా. అర్థమైందా? ప్రభువుతో ఉండటం అంటే అది మాత్రం సరిపోదు. చాలామంది ఈ రోజుల్లో ఏమంటున్నారంటే కృప మాత్రమే, దేవుని కరుణ మాత్రం, గ్రేస్ ఈజ్ ఎనఫ్ అని అంటున్నారు. బట్ దానికి తగినట్టుగా జీవించాలి కదా, దానికి తగిన ఫలాలను ఇవ్వాలి కదా. అర్థమవుందా? దేవుడు నీతో తానుతో ఉంచుకుంటానంటున్నాడు, కానీ నువ్వేం చేయాలి? ఫలాలు ఇవ్వాలి, ఫలాలు ఇవ్వాలి. ఫలాలు ఇవ్వకపోతే ప్రయోజనం లేదు. నీ జీవితం ఎలాగా ఉంది? మంచి ద్రాక్ష పండ్లు ఇస్తుందా? మేలైన ద్రాక్ష పండ్లు ఇస్తున్నావా? నువ్వు యేసు ప్రభు కొమ్మలాగా పవిత్రంగా ఉంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దివ్యబలి పూజకి వెళ్తున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? జపమాల జపిస్తున్నావా? లేకపోతే గుడికి వచ్చి నిద్రపోతున్నావా? లేకపోతే ప్రార్థన చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావా? భక్తిపరురాల్లాగా సంఘంలో సంఘ పెద్దలాగా ఉంటూనే సంఘానికి మోసం చేస్తున్నావా? అన్నీ ఆయనకి తెలుసు. అవునా కాదండి? అన్నీ ఆయనకి తెలుసు. నేను ఆయనతోటే ఉంటున్నానని చెప్పి అంటూనే యేసుప్రభును ముద్దు పెట్టి అప్పగించాడు యూదా ఇస్కారియోతు. ఏం చేశాడు? దేవుడు కట్ చేసేసాడు. మనల్ని కూడా కట్ చేస్తాడు. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. ప్రభువా, నువ్వు నిజమైన ద్రాక్షావల్లివి. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు ద్రాక్షావల్లిగా, ద్రాక్ష తోటగా ఉంది, కానీ వాళ్ళు ఫలించలా. వాళ్ళు ఏం చేయలా? దేవుడు కోరుకున్నట్లుగా ఉండలా. కానీ నీవు మాత్రం నిజమైన ద్రాక్షావల్లి. మేము కొమ్మలు రెమ్మలు, మేము ఫలించాలంటే నీతో ఉండాలయ్యా. ప్రభువా, నీతో ఉండాలి మేము. కాబట్టి నీతో ఉండి నువ్వు కోరుకున్న ఫలాలు, నువ్వు కోరుకున్న జీవితం, పవిత్రమైన జీవితాన్ని జీవించే కృపని, ధన్యతని మాకు దయచేయి తండ్రి అని తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడవైన తండ్రి, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని పలికినటువంటి యేసువా, మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, మేమందరము కొమ్మలము, రెమ్మలము, తీగలము. నీ యందు ఉన్నవాడే ఫలిస్తాడు, నీ యందు లేనివాడు ఫలించలేడు. ఫలించని ప్రతి తీగను కూడా నరికివేసి అగ్నిలో పడవేస్తావు. చాలా స్పష్టముగా తెలియజేస్తున్నావు. ప్రేమగల తండ్రి, మేమందరము కూడా నిన్ను అంటిపెట్టుకొని, నీ ద్రాక్ష చెట్టు అనేటువంటి సంఘానికి అంటిపెట్టుకొని ఫలించేటువంటి తీగలుగా ఉండులాగా మమ్మల్ని దీవించండి. పవిత్రమైన కార్యాలను చేసేటువంటి బిడ్డలాగా మమ్మల్ని దీవించండి. ఓ ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, నీ ప్రేమ, నీ దయ, నీ కృప మా మీద కుమ్మరింపచేయండి. మా అంతటా మేముగా ఫలించలేము. నీతో ఉండటానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి. లోకం వెంట పరిగెట్టకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని ఉండలాగా మమ్మల్ని దీవించండి. ప్రభువా, ఈ లోకంలో ఎంతోమంది పరిగెడుతున్నారయ్యా, లోకం వెంట పరిగెడతా ఉన్నారు, కానీ శాంతి లేదు, సమాధానం లేదు. నీ యందు ఉంటేనే శాంతి, సమాధానం అనే సత్యాన్ని మాకు నేర్పించండి. మంచి ఫలాలు ఇచ్చే క్రైస్తవులుగా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించమని
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్.